శ్రీమాత్రే నమః. గురు పూర్ణిమ సందర్భంగా గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి గురు సేవ చేసుకోవటం, గురువు యొక్క స్పర్శ జ్ఞాన తత్వంలో మానవుడు మహోన్నతమైనటువంటి స్థితిని పొందటానికి గురు పూర్ణిమ సహకరిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడే గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని కదా శాస్త్రం. గురు ముద్ర అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా గురుముద్రను గనక వేసుకొని చక్కగా ఆ గురువు గారి పరంపర రీత్యా సంభవించినటువంటి ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని ఏ వ్యక్తి అయితే నిష్టగా నిత్యం కూడా ధ్యానం చేస్తాడో ఆ గురువు గారి పాదార విందములకు బంగారపు పుష్పాలను సమర్పించినట్టుగా భావించి ఆయన సూత్ర ప్రాతిపదికలను ఆచరిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు, అదృష్టకారకుడుగా మారటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. వ్యాసుడు గొప్ప గురుతత్వంలో విరాజిల్లేటువంటి మహోన్నతమైనటువంటి తత్వం. వ్యాస పూర్ణిమ అని చెప్పేసి మనం గురు పూర్ణిమను చక్కగా జరుపుకునేటువంటి తత్వం కూడా ఉంది. అందుచేతనే కర్మ, భక్తి, జ్ఞానాలను ప్రబోధం చేసే సమాజాన్ని ధార్మిక నిష్ఠతో నడిపించేటువంటి వాడే గురువు. అందుచేత ఈ గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి షిర్డీ సాయిబాబా, శ్రీ రాఘవేంద్ర స్వామి, వ్యాస భగవానుడు వంటి మహోన్నతమైనటువంటి గురు పరంపరలకు హృదయపూర్వక నమస్కృతాంజలు ఘటిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.